అనలిస్ట్. నమస్కారం అండి కృష్ణాంజనేయులు గారు. నమస్తే అండి. ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారం. కృష్ణాంజనేయులు గారు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పాటు చేయక ముందు ఉగాది రోజు ఒక గుడ్ న్యూస్ అంటూ వాలంటీర్లందరికీ కూడా 10,000 వేతనం పెంపొందిస్తున్నాము, 10,000కు పెంచుతున్నాము 5,000 నుంచి అని చెప్పి మాట ఇచ్చారు. కానీ నిన్న శాసన మండలిలో జరిగినటువంటి డిస్కషన్ అంతా చూస్తే అసలు వ్యవస్థ ఉందా లేదా అనేటువంటిదే పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఏంటి మీ విశ్లేషణ దీనిపైన? మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి చాలా స్పష్టంగా ప్రకటన చేశాడు. ఈ వ్యవస్థలో ప్రభుత్వంలో వాలంటీర్లు లేనే లేరు కాబట్టి ఇప్పుడు వాళ్ళని కొనసాగించడం ఎక్కడ ఉంటుంది, వాళ్ళకి జీతాలు ఎక్కడ ఉంటాయి, వీళ్ళ జీతాలు పెంపుదలేదు, ఇవేమీ లేవు అని చెప్పి తెచ్చేసి ఇక దాంట్లో ప్రభుత్వం వైపు నుంచి అయితే క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు వైసీపీ వాళ్ళ వెర్షను, వాళ్ళు అదేవిధంగా కాంగ్రెస్ వెర్షను మనకి చెప్పారు. ఇక్కడ ఒకటి అంశం ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వాలు చేసినటువంటి నిర్ణయాలని, వాళ్ళ విధానాలని పాటించకుండా కొనసాగించకుండా వీళ్ళు సొంత విధానాల వైపు వెళ్తున్నట్టు పరిస్థితి. ప్రభుత్వాలు అంటే కొనసాగింపు 5 ఏళ్ళకి ఒకసారి ప్రభుత్వాలు మారు, ఈ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావచ్చు, లేదంటే ఓడిపోవచ్చు. అలాగని అధికారంలోకి వచ్చినప్పుడల్లా విధానాలు మార్చుకుంటూ పోతే ఇది కరెక్ట్ కాదు. అది అభివృద్ధికి కల్పించేటువంటి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కీలకమైనటువంటి నిర్ణయాలు, వాళ్ళు నవరత్నాలకు సంబంధించినటువంటి స్కీమ్స్, దాని ఇంప్లిమెంటేషన్ కోసము వాలంటీర్ల వ్యవస్థ, గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ తీసుకోవచ్చు. ఎన్నికల సమయంలో ఒకవేళ ఈ విధానాలు తప్పు అనేటువంటి విషయంలో అనుకుంటే వాటిని రద్దు చేస్తామని కానీ కనీసం లేకపోతే వాళ్ళకి హామీ ఇవ్వకుండా ఉంటే బాగుండేది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి మీరు ఎన్నికలకు ముందేమో హామీ ఇచ్చారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చాలా మంది దీని మీద క్లారిటీ ఇవ్వాలి అనేటువంటి దాని మీద మాట్లాడినప్పుడు వైసీపీ వాళ్ళు డిమాండ్ చేసినప్పుడు వీళ్ళు వాలంటీర్లని జీతాలు ఇవ్వకుండా వీళ్ళు తొలగించే కుట్రలు చేస్తారని వైసీపీ చేసినప్పుడు మంత్రులు చాలా మంది, రామానాయుడు దగ్గర నుంచి మంత్రులు అందరూ మాట్లాడారు, మేము ఎందుకు వాళ్ళని తొలగిస్తాం. ఆల్రెడీ మంత్రిత్వ శాఖలో డోలా బాల వీరాంజనేయ స్వామి మంత్రిత్వ శాఖలో వాలంటీర్లు, గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి విభాగాలు కూడా ఉంటాయి. అవి కొత్తగా చేర్చారు ఆ శాఖ, ప్రభుత్వాల్లో లేవు కదా, వైసీపీ గవర్నమెంట్. అందుకని మేము వాటిని కొనసాగిస్తున్నాం కదా, మీరెందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తారని మొన్నటి వరకు చెప్పారు. ఇప్పుడు ఫైనల్ గా వచ్చిన తర్వాత గ్రామ సర్పంచుల నుంచి ఈ ప్రభుత్వానికి ఒత్తిడి రావటము, మొన్న పవన్ కళ్యాణ్ కూడా పంచాయతీ వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యం చేశారు గవర్నమెంట్, కాబట్టి వీటిని కొనసాగించేటువంటి అవకాశం లేదని చూసాయిగా పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. ఇప్పుడు ఏకంగా మండలిలో ఒక స్పష్టత ఇచ్చినట్టు. ఇక్కడ నేను అడిగేది ఏంటి అంటే, ఈ ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ గత ప్రభుత్వము ఈ పని చేసింది కాబట్టి, అంటే వాలంటీర్ల వ్యవస్థ పెట్టింది కాబట్టి మేము కొనసాగించబోము అని చెప్పడం కరెక్ట్. అది ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా? సంక్షేమ పథకాలు డోర్ స్టెప్ వరకు ప్రజలకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడే వ్యవస్థ అయినప్పుడు కంటిన్యూ చేయాలి. వాళ్ళలో 2,65,000 నాకు తెలిసి ఒక 70,000 మంది, ఆ 70,000 మందిని ఎలాగో తీసుకోలేదు, రాజీనామాలు చేసిన వాళ్ళు తీసుకోరు. సరే, మిగిలినటువంటి 1,95,000 మంది లేకపోతే 2 లక్షల మందిలో ఉన్నారు కదా, వాళ్ళని కొనసాగించకుండా ఈ విధంగా మేము, వాళ్ళ దురుద్దేశం అనేది అర్థమైంది ఈ ప్రభుత్వానికి. వాళ్ళు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, వాళ్ళకి ఏ పని అప్పు చెప్పలేదు. గతంలో పెన్షన్లన్నీ కూడా వాళ్లే పెంచారు, పెన్షన్ల పంపిణీలో మనం భాగస్వామ్యం చేయాలి. అధికారులకు సంబంధించినటువంటి అఫీషియల్ వాట్సాప్ గ్రూపుల నుంచి కూడా వాళ్ళని తొలగించారు. వాళ్ళకి ఏ విధమైనటువంటి అఫీషియల్ గా ఏ వెబ్సైట్ లోకి వాళ్ళ ఎంట్రీ కాకుండా వాళ్ళకి ఇవన్నీ కూడా తొలగించినటువంటి పరిస్థితి. వాళ్ళు ఏ విధంగా ప్రభుత్వంలో లేకపోతే గ్రామ వార్డు సచివాలయాల్లో వాళ్ళు భాగస్వాములు కాకుండా వాళ్ళని నిర్వీర్యం చేసేటువంటి ప్రక్రియ ఈ 5 నెలల కాలంలో దశల వారీగా చేసింది. మరి వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏంటి అనేటువంటి వదిలేదు. ఇప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి హామీ ప్రకారం హామీలు అమలు చేయాలి కదా. అయితే కృష్ణాంజనేయులు గారు, ఇప్పుడు టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టే మేము ఈ వ్యవస్థని కొనసాగించలేకపోయేటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్తున్నారు కదా క్లియర్ గా. ఆ టెక్నికల్ ఇష్యూస్ ఏమై ఉండొచ్చని అందుకనే ఇప్పుడు మంత్రి కూడా చెప్పాడు. మంత్రి ఏం చెప్పాడు? సపోజ్ 2023 ఆగస్టులో దీన్ని, ఈ వ్యవస్థను రెన్యువల్ చేయలేదు వైసీపీ గవర్నమెంట్ అని చెప్తున్నారు.
మరి 2023 వైసీపీ గవర్నమెంట్ రెన్యువల్ చేయకపోతే 24 ఎన్నికల సమయం వరకు వాళ్ళకి జీతాలు వచ్చినాయిగా. వాళ్ళకి రెన్యువల్ కాకుండా జీతాలు ఎలా వస్తాయి? ఒకటి, ఒకవేళ రెన్యువల్ చేయలేదు, ఇదేం పర్మనెంట్ వ్యవస్థే కాదు, వాళ్ళు పర్మనెంట్ ఎంప్లాయీస్ కాదు. వీళ్ళు ఆందోళనతో 5,000 రూపాయలు గౌరవ వేతనంతో వాలంటీర్లుగా పనిచేశారు. దాన్ని మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా వాళ్ళకి కొనసాగించండి. లేదు అని అంటే మేము వాళ్ళకు ఒక విద్యార్థి పెట్టండి. లేదు అని అంటే ఈ విధంగా మేము ఈ క్రైటీరియా ప్రకారంగా మేము మొత్తం మీరందరూ కూడా ఈ క్రైటీరియా ఉన్న వాళ్ళందరూ తీసుకుంటాం అనేదాన్ని మీకు కొత్త క్రైటీరియా పెట్టండి, పెట్టి తీసుకోండి, కొనసాగించండి. నేను ఒకటి అడుగుతానండి ఈ ప్రభుత్వాన్ని. మొన్న ఎన్నికల సమయంలో వాలంటీర్లు కాదు, రాష్ట్రంలో ఉండేటువంటి చదువుకున్నటువంటి నిరుద్యోగులు అందరికీ ఒక హామీ ఇచ్చారు. ఏం చెప్పారు? రానున్నటువంటి 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చి మీకు అందరికి కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. మీకు అప్పటి వరకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేంత వరకు నెలకు 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు. 20 లక్షల మంది రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు అనుకున్నాం. దాంట్లో ఈ 2,65,000 మంది కూడా ఉంటారా? వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళే కదా, 10th, ఇంటరో, డిగ్రీయో చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కూడా నిరుద్యోగులే. వీళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి విషయంలో ఈ 2,65,000 కుటుంబాలంటే సుమారుగా ఒక కుటుంబంకి 4 చొప్పున వేసుకుంటే ఒక ఎంతమంది ఉంటారు? 10 లక్షల మంది జనం. ఈ 10 లక్షల మంది ఎవరు? వీళ్ళు పేద వర్గాలు, అదే విధంగా కింది స్థాయి కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు. ఎందుకంటే 5,000 రూపాయలకి ఎలాంటి పని చేస్తున్నారంటే అని అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎంత ఏ విధమైనటువంటి. మరి వాళ్ళందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం కాదు. ఇప్పుడు 2,65,000 కుటుంబాలన్నీ కూడా ఈ రోజున కనీసం వచ్చే 5,000 రూపాయలు రానటువంటి పరిస్థితి ఉంది. పోనీ మీరు నిరుద్యోగ వృత్తి కింద అయినా సరే మీరు రేపొద్దున నిరుద్యోగ వృత్తి కింద అందరినీ ఇప్పుడు స్కిల్ సెన్సెస్ చేస్తున్నారు. దాంట్లో నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తారో తెలియదు. దాని ప్రకారంగానే వీళ్ళని వాలంటీర్లను కొనసాగించండి. కనీసం కొంతమందికి అవకాశం ఇచ్చినట్టయితే వీళ్ళల్లో ఎవరైనా మీరు ఎంప్లాయ్మెంట్ కి సంబంధించినటువంటి విషయాల్లో ఏమైనా మీరు నోటిఫికేషన్ ఇచ్చారనుకోండి, మీరు 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. దాంట్లో మీరు చదువుకున్నటువంటి వాళ్ళందరూ అప్లై చేసుకుంటారు. ఎలా ప్రభుత్వం యొక్క బాధ్యత ఇది, వాలంటీర్లను కొనసాగించడం అనేటువంటి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టింది కాబట్టి మేము కొనసాగించమనేటువంటి చెప్పేటువంటి మాటల్ని ఎవరు అంగీకరించేటువంటి అవకాశం లేదు. ప్రభుత్వానికి రాజకీయంగా నష్టం కలిగించేది.